సెలబ్రిటీల పెళ్ళిళ్ళు, బ్రేకప్లు, విడాకులు ఇప్పుడు చాలా కామన్ అయిపోయాయి. అయితే విడాకులు తీసుకున్న తర్వాత సెలబ్రిటీ స్టేటస్ దక్కించుకున్న వ్యక్తి సంపత్ రాజ్. తెలుగులో 'పంచా' సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన సంపత్ ఆ తర్వాత 'దమ్ము', 'మిర్చితో బోలెడంత డిమాండ్ ఉన్న విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎదిగాడు. అయితే అంతకు 8-9 ఏళ్ల క్రితం నుంచే తమిళ్లో తెగ బిజీగా ఉన్న సంపత్ విడాకుల గురించి బోలెడన్ని కబుర్లు చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. బహుశా తాను నటుడు అవడం కోసమే అప్పుడు విడాకులు తీసుకుని ఉంటానని, అంత విధిరాత అని చెప్పాడు సంపత్. ఇప్పటికీ తన మాజీ భార్యకు ఇదే విషయంలో థ్యాంక్స్ కూడా చెప్తూ ఉంటానన్నాడు. అయితే విడాకులు తీసుకోవాల్సి వచ్చిన కారణం కూడా చెప్పాడు సంపత్. మాకు చాలా యంగేజ్లో పెళ్ళయింది. అప్పుడు నాకు 23, తనకు 19 ఏళ్ల వయసంతే. పెద్దలు కుదిర్చిన సంబంధమే అయినా ఆ వయసులో పెళ్లి చేసుకుంటే 27, 28 ఏళ్ల వయసు వచ్చేసరికి మన దారులు వేరనే విషయం అర్థమవుతుంది. అప్పుడు విడాకులు తీసుకోవాలని ఇద్దరం కలిసి నిర్ణయించుకున్నాం. ఒకవేళ తీసుకోకపోతే ఏదో ఒక రోజు తను నన్ను చంపేయడమో లేకపోతే నేనే తనను చంపేయడమో జరిగేదేమో అన్నాడు సంపత్. ఇప్పటికీ తన అమ్మ, తన భార్య తరచుగా కలుస్తూ ఉంటారని, ఆమెకు తన చేతనైనంత సపోర్ట్ చేస్తూ ఉంటానని చెప్పాడు సూపర్ టాలెంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్.